need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. ఏ దేశానికైనా ఒక క్యాపిటల్ ఉంటుంది, అదే రాష్ట్రానికి కూడా క్యాపిటల్ ఉంటుంది. క్యాపిటల్ అంటే ఏంటో కాదు, రాజధాని అండు, మీరు ఏదో అనుకుని పోయారు. సో ఈ క్యాపిటల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే రాష్ట్రానికి, దేశానికి ఏదో ఒక క్యాపిటల్ అంటూ ఉంటుంది కదా. అంటే మన భారతదేశానికి న్యూఢిల్లీ అలాగా ప్రతి రాష్ట్రానికి క్యాపిటల్ అనేది చాలా ముఖ్యమైనది. సో ఇది చాలా కీ రోల్ పాటిస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి, ఇక డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, ప్రతిదానికి క్యాపిటల్ అవసరం. సో రీసెంట్గా కేంద్ర బడ్జెట్ అయితే రిలీజ్ చేశారు, అదే 2024 to 2025కి. సో దీంట్లో అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అమరావతి రాజధాని అభివృద్ధికి అయితే రిలీజ్ చేశారు. సో ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. సో అసలు ఇది ఎలా సాధ్యమైంది, 15,000 కోట్లతో ఏపీని మరింత అభివృద్ధి చేయొచ్చా, సో అసలు ఇవి ఎందుకు ఉపయోగపడితే ఏంటి, ఈరోజు అన్నీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. మంచి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉంటున్నాయి, కానీ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. యూట్యూబ్ వీడియోలుగా మనకి రీచ్ అయితే ఇవ్వట్లేదు, మీరన్నా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, రీసెంట్గా జరిగిన పార్లమెంట్ బడ్జెట్లో అయితే మంగళవారం అదే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024 ద్వారా ఏపీకి అమరావతి రాజధాని పనులకు బోనాన్జా అయితే ఇచ్చారు. సో అది గ్రాంట్ చేశారు, అప్పుగా ఇచ్చారా లేకపోతే ఫ్రీగా ఇచ్చారా, ప్యాకేజ్ అయితే తెలియదు. ఇది గత 5 ఏళ్ళలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని అనే చెప్పొచ్చు. సో ఈ అభివృద్ధికి అయితే పెద్దపీట వేశారు. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం ఇక మహాకూటమిగా అయితే అందరూ కలిశారు కదా, అమరావతి పునరుద్ధరణకు అయితే పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీలు నెరవేర్చడానికి సో ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు అయితే చేసింది. ఇక రాజధాని కోసం ఏపీ యొక్క అవసరాలను గుర్తించి అభివృద్ధి సంస్థల ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని సులభతరం చేస్తామని చెప్పారు. ఇక ఆర్థిక సంవత్సరంలో రాబోయే సంవత్సరాల్లో అదనపు మొత్తాలతో 15,000 కోట్ల రూపాయల కేటాయింపు అయితే జరిగింది. సో ఇక ఏపీ దాని రైతులకు జీవనాడైన పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని అయితే చెప్పింది. అంటే బీజేపీ, ఇంకా ప్రభుత్వం అంటే ఏదనుకోకండి, ఇప్పుడు సెంటర్లో కాంగ్రెస్ లేదుగా, బీజేపీ ఉంది. గత 15 సంవత్సరాలుగా బీజేపీ వెళ్తుంది. సో బీజేపీ హామీ ఇస్తామని అయితే చెప్పారు. మన పోలవరం అనేది మన ఆంధ్ర జీవనాడి, అది కంప్లీట్ అయితే మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా కొంచెం బాగుంటుంది. ఆహార పరంగా కానీ ఇక వ్యవసాయం పరంగా కానీ మొత్తం అంతా బాగుంటుంది. ఇది మన దేశ ఆహార భద్రతను కూడా సులభతరం చేస్తుందని చెప్పొచ్చు. ఇక విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లోని కొప్పర్తి నోడ్లో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి, ఇంకా నీరు, విద్యుత్, రైల్వేలు, రోడ్లు వంటి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం కొత్త రాష్ట్రాలకు కేంద్ర నిధులను అందించడానికి ఒక నిబంధన అయితే ఉంది. సో ఆర్థిక వృద్ధి కోసం మూలధన పెట్టుబడికి ఈ సంవత్సరం అదనపు కేటాయింపులు అందించబడతాయని చెప్పారు. చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తా, ఇక ఆంధ్రాలోని వెనకబడిన ప్రాంతాలకు కూడా గ్రాంట్లు అందజేస్తామని ఇంకా ఆర్థిక మంత్రి అయితే చెప్పారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 స్థానాల్లో టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి గెలుపొందగా అమరావతి అభివృద్ధికి పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులను సమీకరించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు గట్టి సవాల్గా అయితే మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పెండింగ్ పనులు అనేవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎవరికైనా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేసిన అప్పులని ఎన్ని చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే వాటికే చాలా టైం అయితే తీసుకుంటుంది. మనకి వెంటనే ఏ పని అవ్వదు కదా, ఎవరికి ఎంత తీసుకున్నారో ప్రతిదీ అయితే తెలుసుకోవాలి కదా. ఇది తెలుసుకున్న దాని తర్వాతే మనకైతే మొత్తం తెలుస్తుంది. కానీ ఇప్పుడు కేంద్రం కూడా మనకి సహాయం చేస్తుందంటే చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే విభజన తర్వాత మనకి ఇప్పటి వరకు ఏమీ రాలే, ఒక్క క్యాపిటల్ కూడా మనకి సరిగ్గా లేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత వెనకబడి ఉన్న రాష్ట్రంగా మిగిలిపోయిందమ్మా. అప్పటికే మన రాష్ట్రంలో అప్పులు ఎక్కువ చేసి
అందరికీ ఉచిత పథకాలను అయితే డబ్బులు అకౌంట్లో డైరెక్ట్గా అయితే చేశారు. సో ఈ డబ్బులంతా ప్రభుత్వాలే కాదు, ప్రజల డబ్బే. ఇంకా ప్రభుత్వ ఆస్తుల్ని అప్పుల్లో పెట్టేసి మనకి ఇచ్చారు. అంతేగాని ఎవరి చేతిలో నుంచి డబ్బు ఇవ్వరండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ రాజకీయ నాయకుడు ఎక్కినా ఫస్ట్ తన ఖర్చు పెట్టింది ఎంత అనేది లెక్కేసుకుంటారో తప్పించి ప్రజలకి మనం ఇంత చేద్దామనే ఆలోచన అయితే ఉండదు. 100%లో 90% ఇలాగ ఆలోచిస్తారు. 10% పనులు జరుగుతాయి అనుకోండి, అవి కూడా లేటుగా జరుగుతాయి. ఇది నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లా, రాజకీయ నాయకుడి యొక్క ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. మీరేం తప్పుగా అనుకోండి. ఎలాగో పోలవరం ప్రాజెక్టు, అమరావతి పనులు వేగం పెంచడం వల్ల మనకు కూడా పెద్దపీట వేయడంతో పాటు మనకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలని. అనేక కేంద్ర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, కొత్త రాజధానిలు అయితే మనకి సంస్థలు అయితే ఏర్పాటు చేస్తాయి. ఎందుకంటే క్యాపిటల్ అనేది మెయిన్ కదా, దానికోసం. ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే అపారమైన భూముల సాగు, పారిశ్రామిక అవసరాలకు, తాగునీటి అవసరాలకు మనకి వాటర్ సమస్య అయితే ఉండదు. మంచిగా హెల్ప్ అవుతుందనే చెప్పొచ్చు. 21 మంది ఎంపీలతో టీడీపీ నేతృత్వంలో కూటమి, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకు ప్రధాన మద్దతుగా నిలుస్తుందని మనందరికీ తెలుసు. ఇక ఏపీకి అదనపు ఆర్థిక సాయం అందించడంలో ఇక నరేంద్ర మోడీ కూడా ససేమేర నో అని చెప్పరు, చేస్తామనే చెప్తారు. ఇక ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడే భవిష్యత్తు అనేది 5 సంవత్సరాల్లో మార్చుకోవాలి. సో మరి ఏం జరగబోతుందో చూద్దాం. సో వీడియో నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మాకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.